అంటే ఒక్కొక్కడి చావుకి లేకపోతే ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం అవుతుంది. నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీకు బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. గతంలో రంగా మరణం టీడీపీ పతనానికి కారణమైందని గుర్తు చేస్తూ ప్రస్తుతం కూటమి సర్కార్ వంశీని వరుస కేసులతో టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఆయన్ను పోలీసులు వేధిస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వంశీకి కనీసం ఓఆర్ఎస్ కూడా ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీని పరామర్శించిన పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక మాజీ ఎమ్మెల్యే ప్రాణాలు పోతున్నా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చే స్థితి కూడా లేదని, ఇంత దిక్కుమాలిన ఆసుపత్రిలో వైద్యం ఎలా అందిస్తారని ప్రశ్నించారు. గతంలో ఎన్టీఆర్ పతనానికి రంగా మరణం కారణమైందని, ఇప్పుడు వంశీకి ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వం కూడా కూలిపోతుందని హెచ్చరించారు. గతంలో అచ్చెన్నాయుడు పైల్ సమస్యతో రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందారని, కానీ వంశీని మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి పంపి ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వంశీ దొంగ పట్టాలు పంచారన్న ఆరోపణలపై అరెస్ట్ చేశారని, అప్పటి ప్రభుత్వానికి అది తప్పు కాదా అని పేర్ని ప్రశ్నించారు. చంద్రబాబు ఆయన కుమారుడు ముద్దాయిలు కారా అని నిలదీశారు. టీడీపీ జెండా మోస్తే ఏ పాపం చేసినా పర్వాలేదని, జెండా మోయకపోతే మాత్రం ఇలా వేధిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో మానసిక ఆనందం కోసం పోలీసులు, వైద్యులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, అలాంటి వారు తగిన శిక్ష అనుభవిస్తారని పేర్ని హెచ్చరించారు.